వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. చరిత్రలో కలిసిపోనున్న మరో బ్రిటిష్ వారసత్వ చిహ్నం. ఎస్, ఢిల్లీ జిమ్ఖానా క్లబ్ కథకు ఈ వీడియో ద్వారా చెప్తా. వలస పాలన నాటి భారతదేశపు చివరి ఆనవాలు, ల్యూటియన్స్ ముఠా సభ్యులకు స్టేటస్ సింబల్ గా మరియు బందిప్రీతికి నిలయంగా మారిన ఈ క్లబ్ ను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకోబోతోంది. రక్షణ, ప్రజా భద్రత అవసరాలను పేర్కొంటూ సఫ్టర్జంగ్ రోడ్ లో ఉన్న ఢిల్లీ జింకానా క్లబ్ ప్రాంగణాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ భూమి అత్యవసర ప్రజా ప్రయోజనాల కోసం మరియు వ్యూహాత్మక అవసరాల కోసం అవసరమని పేర్కొంది. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ ద్వారా 2026 మే 22న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జాతీయ రాజధానిలోని అత్యంత సున్నితమైన మరియు వ్యూహాత్మక ప్రాంతాల్లో 27.3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తి రక్షణ మౌలిక సదుపాయాల బలోపేతం, ప్రజా భద్రతా ఏర్పాట్లు, పాలనాపరమైన మౌలిక సదుపాయాలు మరియు ఇతర ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టుల కోసం ఇప్పుడు అవసరమని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నివేదిక ప్రకారం ఈ ప్రాంగణాన్ని మొదట సామాజిక మరియు క్రీడా క్లబ్ ను నిర్వహించే ఉద్దేశంతో ఇంపీరియల్ ఢిల్లీ జింకానా క్లబ్ లిమిటెడ్ లీజుకి ఇచ్చారు. ఇక ఢిల్లీ జింకానా క్లబ్ భారతదేశంలోని అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మకమైన క్లబ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ క్లబ్ 1913లో ప్రస్తుతం ప్రాంతానికి మారింది. అప్పట్లో దీనిని ఇంపీరియల్ ఢిల్లీ జింకానా క్లబ్ అని పిలిచేవారు. దీనికి స్పెన్సర్ హోర్కోట్ బట్లర్ మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంపీరియల్ అనే పదాన్ని తొలగించి దీన్ని కేవలం ఢిల్లీ జింకానా క్లబ్ గా మార్చారు. ఈ క్లబ్ యొక్క మూలాలు జూలై 1913 నాటివి. ప్రారంభ సంవత్సరాల్లో పోల్ క్లబ్ ఈ జింకానా క్లబ్ లో భాగంగా పనిచేసేది. ఆ తర్వాత 1930లలో న్యూఢిల్లీకి మారిన అనంతరం అది ప్రత్యేక సంస్థగా ఏర్పడింది. క్లబ్ మూలాలకు సంబంధించిన చారిత్రాత్మక రికార్డులు చాలా పరిమితంగా ఉన్నాయి. దీని చరిత్రకు సంబంధించిన క్రమబద్ధమైన డాక్యుమెంటేషన్ కేవలం 1927 ప్రాంతంలోనే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. లీజు పత్రంలోని క్లాస్ 4ను ప్రస్తావిస్తూ ప్రజా ప్రయోజనాల కోసం భూమి అవసరమైతే ప్రాంగణాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం లీజుకి ఇచ్చిన వ్యక్తికి, సంస్థకు, ప్రభుత్వానికి ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఆ అధికారాలను ఉపయోగించి భారత రాష్ట్రపతి ఎల్ఎన్డిఓ ద్వారా లీజును రద్దు చేస్తూ ఆస్తిని తక్షణమే తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ భూమి మొత్తంతో పాటు దానిపై ఉన్న అన్ని భవనాలు, నిర్మాణాలు, లాండ్లు మరియు ఫిట్టింగ్లు పూర్తిగా ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ ద్వారా భారత రాష్ట్రపతి ఆధీనంలోకి వస్తాయని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ 2026 జూన్ 5న ఈ ప్రాంగణాన్ని తన ఆధీనంలోకి తీసుకొచ్చింది. సదరు తేదీన ఆస్తిని శాంతియుతంగా అప్పగించాలని ఢిల్లీ జింకానా క్లబ్ ని ఆదేశించారు. ఒకవేళ అలా చేయని పక్షంలో చట్ట ప్రకారం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. మొత్తం భూమి సుమారు 28 ఎకరాలు ఢిల్లీలో అతి ముఖ్యమైన లూటియన్స్ ప్రాంతంలో ఉంది. క్లబ్ లో జాయిన్ అవ్వడానికి సభ్యత్వ రుసుము 30 లక్షలు. 30 లక్షలు చెల్లించిన తర్వాత క్లబ్ మెంబర్షిప్ కోసం నిరీక్షణ జాబితా 37 సంవత్సరాలు. జింకానా క్లబ్ 28 ఎకరాలకు ప్రభుత్వానికి చెల్లించే వార్షిక అద్దె సంవత్సరానికి 1000 రూపాయలు. క్లబ్ ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను బకాయిలు 2.93 కోట్లు. అర్థమవుతుందా? జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అంతే, ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించే బాధ్యత మీ మీదే ఉంది. మీ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ నడుస్తుంది. ఆర్థికంగా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. స్కూల్ యాడ్స్ కానివ్వండి, కాలేజెస్ యాడ్స్ కానివ్వండి, మార్కెటింగ్ యాడ్స్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ యాడ్స్ కానివ్వండి, బిజినెస్ యాడ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్ వాయిస్ ద్వారా ప్రకటనలను ఇవ్వచ్చు. 8328500576 నెంబర్కి సంప్రదించి. జై హింద్, జై భారత్.